అబద్ధం అనేటువంటిది దేవుడు సృష్టించింది కానే కాదు. దేవుని సృష్టి చాలా గొప్పది పిల్లారా. దేవుని సృష్టిలో మనం కూడా భాగమైనాం. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని సృజించుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వరకు మనం చదువుకుంటే, దేవుని పోలిక ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ ఇన్ హిస్ ఓన్ లైక్నెస్ హి మేడ్ us. ప్రైజ్ ద లార్డ్. ఇంకా కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. 45వ వచనం, నేను సత్యమనే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? నేను సత్యమే చెబుతున్నాను, మీరు నమ్మట్లేదు. సత్యం చెబితే నమ్మరండి, అబద్ధం చెబితేనే నమ్ముతారు చాలామంది. అబద్ధాలని బాగా నమ్ముతారు, అబద్ధాలు వాళ్ళకి బాగా ఇష్టం. అయితే అబద్ధం చెప్పేవాడు బలం కూడా ఉంది. వాడు అబద్ధి కూడా అబద్ధానికి జనకుడు అంట. అబద్ధాలను ఉత్పత్తి చేస్తాడు, అబద్ధాలను కంట